గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలో లోమశ మహర్షి గారు వివరించే అనేక విశేషాలను శ్రీమన్ మహాభారత మూలకంగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ శ్లోక పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోమశ మహర్షి గారు యవక్రీతుని యొక్క వృత్తాంతాన్ని చెప్పిన తర్వాత అనేక పర్వతాలను దాటుతూ వెళ్తున్నారు. అందులో ఉషీరబీజ అనే మైనాక పర్వతము, అలాగే కాలశైలము, అలాగే శ్వేతగిరి అనే ఒక గిరులను దాటిన తర్వాత ఎక్కడైతే మాణిభద్రుడు మరియు కుబేరుడు వీరిద్దరు కూడా నివసిస్తారో అటువంటి దివ్యమైనటువంటి స్థలానికి పాండవులతో సహా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ మొట్టమొదటిగా మాణిభద్రుని యొక్క విశేషాలను చెబుతూ ఉన్నారు. 88 సహస్రాణి గంధర్వాః శీఘ్రగామినః తథా కిం పురుషా రాజన్ యక్షాశ్చేవ చతుర్గుణాః అనేక రూప సంపన్నాః నానా ప్రహరణాశ్చతే యక్షేంద్రం మనుజశ్రేష్ఠ మాణిభద్రం ఉపాసతే. హే మనుజశ్రేష్ఠ, మనుష్యుల్లో ఉత్తమమైనటువంటి రాజు పదవికి అర్హుడైన హే యుధిష్ఠిర, నీ తమ్ముళ్లతో సహా నేను చెప్పేటువంటి విషయాల్ని జాగ్రత్తగా విను. గంధర్వులు ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 88 సహస్రాణి, 88,000 మంది ఉన్నారు. వీరందరూ కూడా శీఘ్రగామినః, ఎక్కడికంటే అక్కడికి ప్రపంచంలో శీఘ్రంగా వెళ్ళే సామర్థ్యం కలిగిన వారు. తథా కింపురుషాః, అంతేమంది కింపురుషులు అనగా 88,000 మంది కింపురుషులు, అలాగే 88,000 మంది గంధర్వులు. వీరికి 4 ఇంతలుగా యక్షులు. వారెంతమంది అంటే 3,52,000 మంది. వీరందరూ కూడా అనేక రూప సంపన్నాః, ఒక్కొక్కరికి కామరూపులు అనగా వారి వారికి కావలసిన సందర్భాన్ని బట్టి అనేక రూపాన్ని ధరించే సామర్థ్యం కలిగిన వారు. నానా ప్రహరణాశ్చతే, అన్ని ఆయుధాలను కూడా వాటిని ప్రయోగించే విధానంలో నేర్పరితనం కలిగిన వారు. వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎవరైతే యక్షులకి అధిపతిగా ఉన్న మాణిభద్రుడు ఉన్నాడో ఆ మాణిభద్రుడిని సేవిస్తూ ఉన్నారు. 88,000 గంధర్వులు, 88,000 కింపురుషులు, 3,52,000 మంది యక్షులు, వీరందరూ కూడా మాణిభద్రుణ్ణి వారు సేవిస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఇది. తేషాం వృద్ధిం అతీవాత్ర గతో వాయు సమాశ్చతే స్థానాత్ ప్రత్యావయేయుర్యే దేవరాజం అపి ధ్రువం. వీరి యొక్క సంపదలు ఎన్నో తెలుసా రాజా? అతీవ వీరి యొక్క వృద్ధి అనగా వీరి యొక్క వృద్ధి చాలా ఎక్కువగా ఉన్నది. వీరందరూ కూడా వాయు సమానంలో ప్రపంచంలో తిరిగే గొప్ప సామర్థ్యం కలిగిన వారు. వీరు వారి వారి సమృద్ధి వలన దేవరాజు అయినటువంటి దేవేంద్రుడిని కూడా తన పదవి నుండి తొలగించే సామర్థ్యం కలిగిన వారు. దేవేంద్రుడికి సమానంగా 3 లోకాల్లో ఎవరూ లేరు. కానీ వీరి దగ్గర గొప్ప సంపదలు ఉన్నాయి అనే చెప్పే భావంతో మాత్రమే ఈ వాక్యాన్ని ప్రయోగించారు. తైస్తాత బలభిర్గుప్తాః యాతుధానైశ్చ రక్షితాః దుర్గమాః పర్వతాః పార్థ సమాధిం పరమంకురు. హే రాజా, ఇదేదో సామాన్యమైన క్షేత్రంగా సామాన్యమైన భూమిగా నీకు కనబడుతూ ఉండవచ్చు. కానీ వారందరూ కూడా అనగా మాణిభద్రుడు కానీ గంధర్వులు కానీ కిన్నరులు కానీ వీరందరూ కూడా యాతుధానుల చేత రక్షింపబడిన వారు. ఆ యాతుధానులు కూడా గొప్ప బలం కలిగిన వారు. అనగా ఆ మాణిభద్రుడిని కానీ వీరిని రక్షించే ఆ మాణిభద్రుడికే చాలా శక్తి సంపదలు ఉన్నాయి. అతన్ని రక్షించే యాతుధానులు వారికి కూడా శక్తి సంపదలు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ప్రయాణం చేయాలి.
కానీ ఈ పర్వత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం సరళంగా వెళ్ళలేం. అనగా ఇదంతా కూడా పై భూమి పర్వత భూమి కాబట్టి అందులోనూ చలి ఎక్కువగా ఉండే ప్రాంతం. అందుకోసం వీటిని దుర్గములు అనగా వెళ్ళడానికి కాస్త కష్టపడి వెళ్ళాలి అనే భావనతో లోమహర్షి మహర్షి గారు చెబుతూ సమాధిం పరమం కురు. ఇక నీ ఇంద్రియాలను జాగ్రత్తగా పెట్టుకుంటూ పరమాత్మని స్మరిస్తూ నీవు ప్రయాణం కొనసాగించాలి. కుబేర సచివాశ్చాన్యే రౌద్రమిత్రాశ్చ రాక్షసాః తైః సమేష్యామ కౌంతేయ సంయతో విక్రమేణ చ. హే కుద్దీతనయ, ఇక్కడ ఇంకా అనేక కుబేరుని మిత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వారిని రౌద్రమిత్రులు అని పిలుస్తారు. రుద్రుడు అనగా పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క అత్యంత సాన్నిహిత్యం కలిగిన వాడు రౌద్రుడనే పేరుతో కుబేరుడు. అతనికి మిత్రులుగా ఉండేవారు వీరందరూ కూడా. వీరిని రౌద్ర మిత్రులను పిలుస్తారు రాక్షసులు. మనమందరం కూడా వారితో పాటే ఉన్నాము. కాబట్టి మీ పరాక్రమంతో సహా సిద్ధంగా ఉండండి. ఎవరైనా ఎక్కడైనా మన పైన దాడి చేయవచ్చు, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అని లోమశ మహర్షి గారు హెచ్చరిస్తూ ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచంలో అత్యంత ఉన్నత శిఖరమైనటువంటి కైలాస పర్వతం, ఆ కైలాస పర్వతం గురించి చెబుతూ కైలాస పర్వతో రాజన్ షడ్యోజన సముచ్ఛ్రితః యత్ర దేవాః సమాయాంతి విశాల యత్ర భారత. అదిగో రాజా, కైలాస శిఖరం మనకు కనబడుతూ ఉన్నది. ఏ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ అనేదే లేదో, ఏ శిఖరం యొక్క దర్శనం కోసం ఎందరో యోగులు ఋషులు వీరందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. అటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి కైలాస శిఖరం మనకు కనబడుతూ ఉన్నది. ఇదెంత పెద్దగా ఉందో తెలుసా? ఎంత ఎత్తు ఉందో తెలుసా? షడ్యోజన సముచ్ఛ్రితః, 6 యోజనాలు ఎత్తు కలిగి ఉన్నది. ఈ కాలంలో మనకు కైలాస శిఖరం అంత ఎత్తుగా కనబడదు. ఎందుకంటే మనమందరూ కూడా మానవ చక్షుస్సులు. దానితో మనం నిజమైన కైలాస శిఖరాన్ని చూడలేం. శాస్త్రపరంగా మనం చూస్తే ఇప్పుడు మనం చూసేటువంటి పర్వతం కైలాస శిఖరం యొక్క కింది పర్వతం. ఆ పర్వతాన్ని చేరుకోవడమే మనకు ఇబ్బందిగా ఉన్నది. ఎందుకు అంటే కైలాస పర్వతం ఎంత ఎత్తులో ఉన్నదంటే 6 యోజనాలు ఎత్తు అని చెబుతారు. 1 యోజనం అంటే ఇప్పటికీ మన కొలతలు చూడాలంటే 13 కిలోమీటర్లట. 6 యోజనాలంటే దాదాపుగా 78 కిలోమీటర్ల ఎత్తుగా ఆ కైలాస శిఖరం ఉంటుంది. అంత ఎత్తైన పర్వతం మనకు కనబడటం లేదు. కాబట్టి ఆ కైలాస శిఖరాన్ని చూసే అర్హత యోగ్యత మనకు లేదు. నిజమైన కైలాస శిఖరాన్ని మనం చూడటం లేదు. కానీ ఈ కైలాస శిఖరం ఏమిటో తెలుసా? ఎత్ర దేవాః సమాయాంతి విశాల ఎత్ర భారత. హే భరత చక్రవర్తి, భరత కులంలో జన్మించిన హే యుధిష్ఠిరా, నా మాటలు చాలా జాగ్రత్తగా విను. ఎక్కడైతే దేవతలు తావు సాక్షాత్తుగా మనుష్యులకు కనబడే రూపంలో వారు విహరిస్తారో, వారు తిరుగుతూ ఉంటారో అటువంటి ప్రాంతం ఇది అని చెబుతారు. ఇప్పటికి కూడా అనేక విజ్ఞానులు చెబుతూ ఉంటారు. వారి వారి సందేశాల్లో వారు చెప్పారు. వారి ఏదైతే పరిశోధన ఉంటుందో పరిశోధనలో వారు చెప్పే విషయం ఏమిటంటే కైలాస శిఖరం దగ్గరికి దాదాపుగా ఎవరికి వెళ్ళడం అసాధ్యం. ఎవరో కొందరు వెళ్ళొచ్చారు, మానస సరోవరం స్నానం చేశాం ఇత్యాది చెబుతూ ఉంటారు. కానీ కైలాస శిఖరం దగ్గరికి వెళ్ళి వచ్చిన వారికి శరీరంలో అనేక రుగ్మతలు కనబడుతూ ఉంటాయి. ఏదో అక్కడ చలి ఉందనేది కారణం కాదు. ఎందుకంటే దీనికన్నా ఎక్కువ చలి ప్రాంతంలో కూడా ఎందరో మనుషులు సంచరిస్తూ ఉంటారు. వారు ఆవాస స్థానాన్ని కూడా చేసుకున్నారు. కానీ కైలాస శిఖరానికి దగ్గరకి వెళ్ళి వచ్చిన వారికి ఏమవుతుందంటే వృద్ధాప్యం త్వరగా వస్తుంది. ఎందుకంటే అది మానవ భూమి కాదు. అదంతా కూడా దేవతలు సంచరించే ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, సాధ్యులు వీరందరూ కూడా పరమేశ్వరుని భక్తులు. వారందరూ కూడా ఉండేటువంటి భూమి. అక్కడికి మానవ మాత్రులకి వెళ్ళే అర్హత యోగ్యత లేదు. కాబట్టి దాన్ని మిస్టీరియస్ ల్యాండ్ అని చెబుతూ ఉంటారు. ఆ ప్రదేశంలో మానవ మాత్రులు వెళ్ళకూడదు. కాబట్టి ఎవరు వెళ్ళొద్దని అనేక పరిశోధకులు చెబుతూ ఉంటారు. అదే విషయాన్ని ఎత్ర దేవాః సమాయాంతి విశాల ఎత్ర భారత, చాలా గొప్ప అలాగే పెద్ద స్థలం ఇది. ఇక్కడికి దేవతలందరూ కూడా వస్తూ ఉంటారు. అసంఖ్యేయాస్తు కౌంతేయ యక్ష రాక్షస కిన్నరాః నాగాః సుపర్ణాః గంధర్వాః కుబేర సదనం ప్రతి. అలాగే అదుగో కనబడుతున్నది కుబేర సదనం, కుబేరుని యొక్క పురము అనగా అతని పట్టణము. దాన్నే మనం శాస్త్రంలో అలకాపురి అని చెబుతారు.
అలకాపురి కనబడుతున్నది. ఈ అలకాపురి ఎటువంటిది అంటే యక్షులు, రాక్షసులు, కిన్నరులు, నాగులు, అలాగే సుపర్ణాలు అనగా పక్షులు, గంధర్వులు వీరందరూ కూడా ఎక్కడైతే కుబేరుడిని సేవిస్తూ ఉంటారో అటువంటి గొప్పదైనటువంటి భూమి. కుబేరుని పైన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి. అందుకోసమే అతను ఏం చేసుకున్నాడు అంటే తన ఆవాస స్థానం అనగా కైలాసపురం పర్వతం ఉండేది ఈశాన్య స్థలంలో అయితే తనకు దగ్గరగా ఉత్తరంలోనే ఆ కుబేరుని ఒక ఇల్లును కట్టించాడట. దాన్ని అలకాపురి అంటారు. ఆ అలకాపురి ఎలా ఉంటుంది అంటే ఈశాన్యం పల్లంగా ఉంటుంది, ఈశాన్యం పెరిగి ఉంటుంది. అందుకోసం అక్కడ ఎక్కువ సంపదలు ఉంటాయి. అదే విషయాన్ని వాస్తుశాస్త్రంలో కూడా చెబుతారు. ఏదైనా గృహానికి అలాగే వారి భూమికి ఈశాన్యం పెరిగి ఉంటే, ఈశాన్యం పల్లంగా ఉంటే దాన్ని అలకాపురి నివేశనం అని కూడా అంటూ ఉంటారు. అది దానివల్ల అన్ని సంపదలు ఉంటాయి, అలాగే వారు సుఖంగా కూడా ఉంటారు. అటువంటి అల్కాపురి నివేశనం అనే ప్రాంతము, ఆ అల్కాపురి నివేశనం అనే లక్షణంతో కూడిన భూమి చాలా ప్రశస్తము అని కూడా చెబుతారు. అటువంటి అల్కాపురి అదుగో కనబడుతూ ఉన్నది కుబేర సదనం ప్రతి. వారందరూ కూడా సాక్షాత్తుగా వెళుతున్నారు. చూడు, తాన్ విగాహస్వ పార్థాద్య తపసాచ దమేన చ రక్ష్యమాణో మయా రాజన్ భీమసేన బలేన చ. అదుగో చూడు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, నాగులు, సుపర్ణులు, గంధర్వులు వీరందరూ కూడా వారందరూ కుబేరుని సేవించడానికి వారందరూ కూడా వెళ్తున్నారు. వాటిని చక్కగా చూడు, కుబేరుడిని ధ్యానం చెయ్యి. కానీ వాటిని చూసే సందర్భంలో తపస్సు అలాగే ఇంద్రియ నిగ్రహం అనేది నీకు ఆ 2 లక్షణాలతోనే వారిని దర్శించవలసి ఉంటుంది. తపస్సు అంటే తప ఆలోచనే. వారందరూ కూడా ఎందుకు వెళ్తున్నారు, వారి వారి యోగ్యతలేమి, వీరు ఎవరిని పూజిస్తున్నారో వారి యోగ్యత ఏమి అనే విషయాన్ని తెలుసుకుంటూ, ఇదంతా కూడా కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహం చేత కుబేరుడిని పొందినటువంటి సంపదలు అనే ఒక గొప్ప భావన ఉండాలి. ఏదో కుబేరుడే ప్రపంచంలో చాలా గొప్పవాడు, అతనికన్నా గొప్పవాడు లేదనేది భావన వదిలేయాలి. అందరికన్నా గొప్పవాడైన వాడు ఆ పరమాత్మ ఒక్కడే అని పరమాత్మ గురించి ఆలోచించాలి. దాన్నే తపస్సు అని ఇక్కడ చెప్పారు. అలాగే దమేనచ, మన కళ్ళ ముందే యక్షులు, రాక్షసులు, కిన్నరులు వీళ్ళు వెళ్ళే సందర్భంలో వారందరూ కూడా అనేక ఆభరణాలు ధరించి ఉండొచ్చు. వారు ఎంతో చాలా బాగా కూడా ఉండవచ్చు, సుందరంగా కూడా ఉండొచ్చు కళ్ళ కనబడుతూ. అదే విషయాన్ని దమేనచ ఇంద్రియ నిగ్రహంతో వారిని దర్శించుకో. కానీ రక్ష్యమాణో మయారాజన్ భీమసేన బలేనచ, కానీ ఎటువంటి అధైర్యాన్ని పొందవద్దు. ఎందుకో తెలుసా, నేను ఉన్నాను నిన్ను రక్షించడానికి. ఇంకా గొప్పదైన శక్తి మనకేమిటంటే భీమసేన బలేనచ. భీముని యొక్క బలం మనకు ఉండేంత వరకు మనల్ని దాటి రాలేరు, ఎవరికి కూడా గెలుపు అనేది దక్కదు, మనల్ని ఎవరు కూడా హింసించలేరు. ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో కూడా వింటాం. పర్యాప్తం త్వితమేతేషాం బలం భీమాభిరక్షితమని సాక్షాత్తుగా దుర్యోధనునే చెబుతాడు. అయ్యా, మన దగ్గర 11 అక్షోహిణి సైన్యాలు ఉన్నప్పటికీ కూడా పాండవుల దగ్గర ఉండేటువంటి 7 అక్షోహిణి సైన్యాలే చాలని నేను అనుకుంటాను. పర్యాప్తం, అదే చాలు ఈ యుద్ధంలో ముగించడానిక. యుద్ధంలో వారే గెలుపుని పొందుతారని సాక్షాత్తుగా దుర్యోధనుడే చెప్పినటువంటి మాట. అంటే అంత గొప్ప శక్తి కలిగిన భీముడు, ఆ భీముని రక్షణలో మనమందరం కూడా ఉన్నాము కాబట్టి మన దగ్గరికి ఏ ఆపదలు రాలేవు అని లోమశ మహర్షి గారు చెప్పారు. అలాగే ఇంత దుర్గమమైనటువంటి ప్రాంతంలో మనం సంచరిస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఏదైనా ఆపదలు రావచ్చేమో, అందుకు రక్షణ కూడా చేకూరుస్తున్నారు, రక్షామంత్రాన్ని చెబుతారు. స్వస్తితే వరుణో రాజా యమశ్చ సమితింజయ గంగా చేమునా చైవ పర్వతశ్చ దధాతుతే. హే రాజా, నీకు వరుణుడు, అలాగే యముడు, గంగా, యమున, హిమవత్ పర్వతము వీరందరూ కూడా స్వస్తిని చేకూర్చుగాక. అలాగే మరుతశ్చ సహాశ్విభ్యాం సరితశ్చ సరాంసి చ స్వస్తి దేవాసురేభ్యశ్చ వసుభ్యశ్చ మహాద్యుతే. హే గొప్ప సామర్థ్యాన్ని కలిగిన, గొప్ప కాంతిని కలిగిన యుధిష్ఠిర, మరుద్దేవతలు, అశ్విని దేవతలు, అన్ని నదుల యొక్క అభిమాని దేవతలు, అన్ని సరస్సుల యొక్క అభిమాని దేవతలు, దేవతలు, అసురులు, వసువులు వీరందరూ కూడా నీకు స్వస్తిని చేకూర్చుగాక. ఇక్కడ స్వస్తి స్వస్తి అని చెబుతారు. మనం ఏదైనా కార్యక్రమాన్ని చేసినా కూడా స్వస్తి వాచనము అని మనం వింటూ ఉంటాం. ఎవరైతే బ్రహ్మవేత్తలు ఉంటారో వారు మనం చేసేటువంటి కార్యక్రమానికి ఆయుష్పతే స్వస్తి అని చెప్పడాన్ని స్వస్తి వాచనము అంటారు. స్వస్తి అనే పదానికి అర్థం ఏమిటంటే సు అస్తి
అనగా సు అంటే శోభనము, శోభనం అనగా మంగళము, మంగళము నీకు కలుగుగాక, నీకు మంగళాలే అన్నీ కూడా కలగని అని వారు ఏదైతే ఆశీర్వచన పూర్వకంగా వేదమంత్రాలను ఉచ్చరిస్తారో దాన్నే స్వస్తి సూక్తంలో కూడా చెబుతారు. స్వస్తినో ఓ మిమీతామశ్విన భగ స్వస్తి దేవ్యతీతిర నర్వణాః స్వస్తి పూషా అసూరో దదాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. ఈ విధంగా ఆ సూక్తం యొక్క ఆరంభం. ఇందులో ఒక్కొక్క దేవతలను చెబుతూ ఆ దేవతల ముందు తర్వాత స్వస్తి అనే పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు వేద పురుషుడు. అంటే ఈ దేవతలు నీకు మంచిని చేకూర్చుగాక, మంగళాన్ని చేకూర్చుగాక. ఈ మంగళ వాక్యాలను పలుకుతూనే మన ఇంట్లో ఉపనయనాలు కానీ, గృహప్రవేశాలు కానీ, వివాహాది శుభకార్యాలు ఆరంభం అవుతూ ఉంటాయి. అటువంటి ఆ స్వస్తి అనే పదాన్నే లోమశ మహర్షి గారు కూడా ప్రయోగిస్తూ ఈ దేవతలందరూ కూడా నీకు మంచిని చేకూర్చుగాక. అలాగే ఇంద్రస్య జాంబూనద పర్వతాద్యైః శృణోమి ఘోషం తవ దేవి గంగే గోపాయ ఏవం సుభగే గిరిభ్యః సర్వాజమీఢోపచితిం నరేంద్రం. అక్కడే ఇంత దాకానే గంగను వీరందరూ కూడా దాటుకొని వచ్చారు. కానీ ఆ ప్రదేశమంతా కూడా గంగ యొక్క ప్రవాహంతో పవిత్రమైనటువంటి భూమి, గంగ సాన్నిధ్యం ఉంది కాబట్టి ఆ గంగాదేవిని లోమశ మహర్షి గారు ప్రార్థిస్తూ జాంబూనద పర్వతం, జాంబూనద పర్వతము అంటే పెద్ద పర్వతం, అందులో అన్ని కూడా జంబూ వృక్షాలు అనగా నేరేడు పండు యొక్క వృక్షాలు. ఆ నేరేడు పండ్లు ఎలా ఉన్నాయి అంటే ఇదే విషయాన్ని భాగవతంలో కూడా చాలా సుందరంగా వర్ణిస్తారు. ఒక్కొక్క నేరేడు పండు కూడా ఇప్పటి మన గజాకారంలో ఉంటాయంట. అంటే ఇప్పటి ఒక మహా ఏనుగు ఎంత ఎత్తైతే ఉంటుందో, ఎంత బరువుతో ఉంటుందో ఒక్కొక్క పండు కూడా అంత పెద్దగా ఉంటుంది. ఆ పండ్లన్నీ కూడా అలా బాగా ఫలించిన తర్వాత, పక్వమైన తర్వాత పైనుంచి చెట్టు నుంచి కిందికి రాలుతాయంట. రాలే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రాళ్లపైన పడి ఆ పండ్ల యొక్క రసం గంగలో కలుస్తుందట. గంగలో కలిస్తే ఆ గంగలో కలిసినటువంటి ఆ జాంబూనద రసము దానికి సూర్యుని యొక్క రశ్మికి తగిలి ఆ ద్వారా ఒక క్రియా సంయోగ దాని పాకము అంటారు. ఆ పాకం ద్వారా అదే సువర్ణంగా మారుతుందంట. అదే బంగారం అని చెబుతారు. బంగారం అంటే ఏదో ఇప్పుడు ఖనిజాలని అంటుంటారు, కానీ ఖనిజం కాదు. ఆ జాంబూనద నేరేడు పండ్ల యొక్క చెట్టు రసం, ఆ నేరేడు పండ్లు ఏవైతే ఉంటారో ఆ పండ్ల రసమే ఇదంతా కూడా భూమిలో కూరుకొని పోయి అదే బంగారంగా మారుతుందని భాగవతంలో చెప్పిన విధంగా అటువంటి జాంబూనదం ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఆ వృక్షాలు ఇక్కడ కనబడుతున్నాయి. జాంబూనద పర్వతము, ఆ పర్వతం దగ్గర నీ ఘోషను నేను వింటున్నానమ్మా గంగమ్మ తల్లి. నీవు అందరికి కూడా మంగళాన్ని, నీటిని అందిస్తావు. ఆ నీటిని వారందరూ కూడా పానం చేస్తూ వారి వారి పాపాలను తొలగించుకుంటూ పుణ్యాన్ని పొందుతూ ఇహలోకంలో అలాగే పరలోకంలో కూడా అనేక సుఖాలను అందిస్తావు. అటువంటి హే తల్లి నీవు గోపాయేమం, ఈ యుధిష్ఠిరుడు తన పరివారంతో సహా ఇక్కడికి వచ్చాడు, ఇతన్ని నీవు రక్షించమని ఆ గంగను లోమశ మహర్షి గారు కీర్తించారు. అలాగే దదశ్వశర్మ ప్రవివక్షితోస్య శైలానిమాన్ శైలసుతే నృపస్య ఉక్త్వా తథా సాగరగాం సవిప్రః యత్తో భవస్వేతి శశాస పార్థివం. ఈ కొండలన్నీ కూడా హే రాజా, ఇంతదాకా కూడా గంగను అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా స్తోత్రం చేశారు లోమశ మహర్షి గారు. ఈ దేవతలు గంగాదేవి నీకు మంగళాన్ని చేకూర్చుగాక. ఇక సాక్షాత్తుగా అక్కడ పర్వతరాజే కనబడుతూ ఉన్నాడు. ఆ పర్వతరాజును కూడా శైలానిమాన్ శైలసుతే, గొప్ప గొప్ప పర్వతాలను తన పుత్రులుగా పొందినటువంటి హే హిమాలయ పర్వతమా, నీవు కూడా ఈ యుధిష్ఠిరునికి వారి పరివారానికి మంగళాన్ని చేకూర్చు, మంచి చేయమని ప్రార్థించారు. ప్రార్థించి గంగను కూడా ఇంకొకసారి ప్రార్థించి ఇక యుధిష్ఠిరునికి కాస్త హెచ్చరికలు చెబుతున్నారు మహర్షి గారు. యత్తో భవస్వేతి శశాస పార్థివం, ఇక కాస్త జాగ్రత్తగా ఉండు, ఎటువైపు మనకు ఏ ఆపద దూసుకొస్తుందో తెలియదు, అందుకోసం కాస్త జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు. ఇప్పుడే చెప్పారు కదా, దేవతలు యాతుధానులు వీరంతా కూడా సంచరించే ప్రాంతం. మనుష్య మాతృలు ఎవ్వరు కూడా ఇక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, అవకాశమే లేదు. కానీ మనం సంచరిస్తున్నామంటే వారు మా పైన దాడి చేయవచ్చు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు అని తను చెప్పిన తర్వాత దానికి ప్రతిగా యుధిష్ఠిరుడు చెబుతున్నాడు. యుధిష్ఠిర ఉవాచ అపూర్వోయం సంభ్రమో లోమశస్య కృష్ణాం చ సర్వే రక్షతమా ప్రమాదం దేశోహ్యయం దుర్గతమో మతోస్య తస్మాత్ పరం శౌచమిహాచరధ్వం.
ఇంతదాకా కూడా లోమశ మహర్షి గారు కింద పీఠభూమి అలాగే దక్షిణ ప్రాంతంలో ఉండే సందర్భంలో కాస్త శాంతంగా కూడా వారు నడుస్తూ ఉన్నారు. వారి వర్ణన తీరు కూడా కాస్త మెల్లిగానే ఉన్నది. కానీ పైకి వస్తూ వారిలో ఒక రకమైనటువంటి ఉద్రేకం కనబడుతూ ఉన్నది. ఆ ఉద్రేకానికి రెండు కారణాలు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి తీర్థాలు, క్షేత్రాలు, పర్వతాలు, వాటి యొక్క మాహాత్మ్యం, అటువంటి గొప్ప మాహాత్మ్యం కలిగిన ప్రదేశాలకు మనం వచ్చాం కదా అనే ఒక ఔత్సుక్యమైతే, ఇంకొకటి అక్కడ సంచరించేవారు ఎటువంటి వారో తెలియదు, ఎక్కడ ఏ ఆపద వస్తుందో తెలియదు. కాబట్టి రెండు విధమైనటువంటి ఔత్సుక్యంతో వారు మాట్లాడే తీరును చూసి అయ్యా ఎంత సంభ్రమంగా ఉన్నారు, ఇటువంటి లోమశ మహర్షి గారిని మనం చూడలేదే అని యుధిష్ఠిరుడు కాస్త ఆశ్చర్యపోతూ, అపూర్వోయం సంభ్రమో లోమశస్య, లోమశ మహర్షి గారి సంభ్రమం చూసావా ఎంత ఆశ్చర్యంగా కనబడుతుంది. అలాగే రెండవ మాట, కృష్ణాంచ సర్వే రక్షత మాప్రమాదం. మనమందరం కూడా ఏదో పురుషులు ఎలాగో వాళ్ళు తప్పించుకోగలం, కానీ మనతో ఉండేటువంటి ద్రౌపదిని మనమందరం కూడా రక్షించాలి. ఆవిడకి ఎటువంటి ఆపద అనేదే రాకూడదు. దేశో హ్యం దుర్గతమో మతోస్య తస్మాత్ పరం శౌచమిహాచరధ్వం. ఈ దేశం మహర్షి గారు చెప్పిన విధంగానే ఎన్నో ఆపదలతో కూడినటువంటి భూమి. ఇక్కడ మనం ప్రయాణించడం కూడా చాలా కష్టంగా కనబడుతూ ఉన్నది. అందుకోసం ఇక్కడ ప్రయాణించాలి, లేకపోతే ఇక్కడ సుఖంగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం శౌచం కలిగిన వారై ఉండాలి. శౌచము అంటే దానికి పురాణాల్లో అలాగే సంహితల్లో చెప్పిన విధంగా రెండు విధాలైనటువంటి శౌచాలు ఉంటాయి. శౌచం తు ద్విధం ప్రోక్తం బాహ్యమాంతరమేవచ, మృజ్జలాభ్యాం బహిప్రోక్తం భావశుద్ధి తదాంతరం. బాహ్య శౌచము అలాగే ఆంతరశౌచం అనే రెండు శౌచాలు నీటితో మట్టితో కడిగి మన శరీరాన్ని శుభ్రపరచుకునే విధానాన్ని బాహ్య శౌచం అని అంటారు. ఆ శౌచాన్ని కూడా మనమందరం కలిగి ఉందాము అని యుధిష్ఠిరుడు చెప్పాడు. అంటే మన శరీరం కూడా శుభ్రంగా ఉండాలి. ఇంతకుముందే మనం యవక్రీతుని యొక్క వృత్తాంతంలో చూసుకున్నాం. ఉచ్ఛిష్టం తగిలితే వెంటనే అతను మరణాన్నే పొందాడు. ఆ శౌచం అనేది లేకపోతే మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి మనం బాహ్య శౌచాన్ని కూడా పొంది ఉండాలి. ఏదో బాహ్య శౌచాన్ని పొందేశాము, మనసు మాత్రం మలినంగా ఉందంటే మనం మైలపడినట్టే. అందుకోసమే భావశుద్ధి తదాంతరం, మన భావనలు కూడా శుద్ధంగా ఉండాలి. బాహ్యంగా మనం ఎంతో శుద్ధంగా ఉన్నప్పటికీ కూడా మనం ఆంతరికంగా అనేక కుళ్ళుతో కూడినటువంటి కుళ్ళు లేకపోతే కుతంత్రాలు, కుట్రలు, వీటితో కూడినటువంటి మనస్సుతో మనం ఉంటే మనకు ఎటువంటి సిద్ధులు కలగవు. కొందరు రెండిటిని నిరసిస్తూ ఉంటారు. కొందరు బాహ్య శౌచానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఇంకొందరు ఆంతరిక శౌచాన్ని ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ శాస్త్రం అలా చెప్పలేదు. బాహ్య శౌచము ఎంత నియతంగా ఉండాలో ఆంతరిక శౌచం కూడా అంతే నియతంగా ఉండవలసినదే. ఈ రెండు కలిగిన వాడు మాత్రమే మడికి పనికి వస్తాడు, వాడే శుద్ధంగా ఉంటాడు. అవి రెండూ లేని వాడు మైల పడినట్టే, వాడు దేనికి పనికి రాడు. దైవ కార్యాల్లో కానీ కార్యాల్లో కానీ వాడు త్యాజ్యుడు, వాడిని దూరం పెట్టాలని శాస్త్రం చెబుతుంది. కాబట్టి అటువంటి శౌచాన్ని మనం ఇక్కడ అందరం కూడా ఆచరించాలి. తస్మాత్ పరం, అందులో చెబుతున్నారు ఆ యుధిష్ఠిరుడు, పరం చాలా ఉత్తమమైనటువంటి శౌచాన్ని మనం ఇక్కడ ఆచరించాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము అని చెబుతూ ఆ విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. తతో బ్రవీద్ భీమముదార వీర్యం కృష్ణాం యత్తః పాలయ భీమసేన శూన్యేర్జునే సన్నిహితే చ తాత త్వామేవ కృష్ణ భజతే భయేషు. అందరికి కూడా ఒక హెచ్చరికను యుధిష్ఠిరుడు ఇస్తున్నాడు. ఇంతదాకా కూడా అందరికీ సమానంగా చెప్పిన యుధిష్ఠిరుడు భీముడి గురించి ఒక మాటను చెబుతున్నాడు. హే భీమసేన, కృష్ణాం యత్తః పాలయ, యత్నంతో ప్రయత్నంతో ఎలాగైనా సరే ద్రౌపదిని నీవు రక్షించాలి. ఎందుకంటే శూన్యేర్జునే సన్నిహితే చ తాత, ఎప్పుడో ద్రౌపది స్వయంవరం నుండి అర్జునితో కాస్త సన్నిహితంగా ఉండేటువంటి ద్రౌపది ఇప్పుడు నీతో సన్నిహితంగా ఉన్నది. అంటే సమానంగా ఆ ద్రౌపదిలో 5 దేవతా స్త్రీలు ఉన్నారు. వారి వారి పతి దగ్గర ఉన్న సందర్భంలో ద్రౌపది వారితో సన్నిహితంగా ఉంటుంది. మిగతా అందరూ కూడా నిద్రావస్థలో ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే అర్జునుడు అనేక పరాక్రమాలు చూపించాడో అప్పుడు కాస్త అర్జునుడికి దగ్గరగా ఉన్నట్టు కనిపించింది. కానీ వాస్తవంగా తను భీమునికే దగ్గరగా ఉన్నది అనే విషయాన్ని స్పష్టంగా యుధిష్ఠిరే చెబుతూ, శూన్యేర్జునే సన్నిహితే చ తాత
త్వామేవ కృష్ణ భజతే భయేషు. ఎన్నో భయాలు వచ్చిన సందర్భంలో, ఎన్నో ఆపదలు వచ్చినటువంటి సందర్భంలో ద్రౌపది నిన్నే ఆశ్రయిస్తూ ఉంటుంది. ద్రౌపదికి నీవే ఆశ్రయదాయకుడివి. ఇదే విషయాల్ని మనం తర్వాత కూడా వినబోతూ ఉన్నాం. సైంధవుని యొక్క వృత్తాంతంలో కానీ, అలాగే కీచకుని యొక్క వృత్తాంతంలో కానీ, ఇంకా అనేక సందర్భాలు, అన్ని సందర్భాల్లో కూడా ద్రౌపదిని విశేషంగా రక్షించిన వారు భీముడైతే తర్వాతే అర్జునుడు. అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ తతో మహాత్మా సయమో సమేత్య మూర్ధన్యుపాఘ్రాయ విమృజ్య గాత్రే ఉవాచతౌ బాష్పకలం సరాజ మా భైష్టమాగచ్చతమప్రమత్తౌ. గొప్పదైనటువంటి ఆత్మ అనగా తపస్సు కలిగినటువంటి, తపస్సు ఇత్యాది సద్గుణాలు కలిగిన ఆ యుధిష్ఠిరుడు జాగ్రత్తగా భీముడికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. తర్వాత యమో సమేత్య జంటలుగా పుట్టినటువంటి నకుల సహదేవులు వీరిద్దరిని కూడా దగ్గరికి వెళ్ళి మూర్ధన్యుపాఘ్రాయ, వారి మూర్ధాస్థానము అనగా తల ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ కాస్త వాసన చూడటం అని అంటారు. అనగా మనకన్నా చిన్నవారు ఎవరైతే ఉంటారో వారి మూర్ధాఘ్రాణనం చేస్తే వారి యొక్క ఆయుష్ పెరుగుతుందని శాస్త్రంలో చెబుతారు. కాబట్టి మనం ఏదో ఇప్పుడు దాన్ని వేరే రకంగా చేస్తున్నాం. అనగా ఇక్కడ బుగ్గలపైన ముద్దు పెడుతున్నాం, అది శాస్త్ర నిషిద్ధం. అది మూర్ధాఘ్రాణం ఉంటే వారి బ్రహ్మరంధ్రం దగ్గర కాస్త అలా పెద్దవారు వాసన చూస్తే వారి బ్రహ్మరంధ్రం సంకుచితమై వారి ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి అదే విధానాన్ని యుధిష్ఠిరుడు కూడా ఇక్కడ ఆశ్రయిస్తూ, అలాగే విమృజ్యగాత్రే, వారి శరీరాన్ని కాస్త అలా నిమిరాడట. ఎందుకు అంటే భీమునికి భయం లేదు, యుధిష్ఠిరునికి లోమశ మహర్షి గారి యొక్క రక్షా కవచం ఉంది కాబట్టి అతను కూడా కాస్త భయం లేదు. కానీ నకుల సహదేవులు కాస్త భయపడుతూ ఉన్నారు. అటువంటి భయాన్ని పొందిన నకుల సహదేవులని కాస్త సాంత్వనపరుస్తూ వారి వీపు పైన కాస్త అలా నిమురుతూ ఉవాచతౌ బాష్పకలం సరాజ, తన కంఠం కూడా తడబడుతూ ఉన్నది. అటువంటి తడబడే తన కంఠనాదంతో వారి దగ్గరికి వచ్చి మా భైష్టత గచ్చత అప్రమత్తంగా ఉంటూ, ఎటువైపు ఏ ఆపద దూసుకొస్తుందో తెలియదు కాబట్టి అన్ని వైపులా కూడా మనం చూసుకుంటూ మనం భయం లేకుండా ముందుకు ప్రయాణం చేద్దాము అని యుధిష్ఠిరుడు వారినందరిని కూడా తను కాస్త హెచ్చరించాడు. ఇక్కడికి 139వ అధ్యాయాన్ని ముగించుకున్న తర్వాత 140వ అధ్యాయంలో యుధిష్ఠిరుడు ఈ విధంగా చెబుతున్నాడు. అంతర్హితాని యుధిష్ఠిరువాచ అంతర్హితాని భూతాని బలవంతి మహాంతి చ అగ్నినా తపసా చైవ శక్యం గంతుం వృకోదర. మరొకసారి భీమునికే కొన్ని జాగ్రత్తలు చెబుతూ, హే వృకోదర, ఇక్కడ భూతాని అనగా అనేక ప్రాణులు తిరుగుతున్నాయి. మనం ఎప్పుడైనా మనకు కళ్ళకు కనబడని ఏదైనా ప్రాణులు తిరిగే సందర్భంలో వాటిని మనం కళ్ళ ద్వారా గుర్తించలేము కానీ వాటి యొక్క ఉనికిని మనం చక్కగా గ్రహించవచ్చు. ఆ శక్తిని పరమాత్మ మన మనస్సుకు ప్రసాదించాడు. అది మనమందరం కూడా ఎన్నోసార్లు అనుభవించి ఉంటాం. మనలో కొందరు మాత్రం వాటిని చక్కగా అనుభవించి ఉంటాం. కాబట్టి అదే విషయాన్ని యుధిష్ఠిరుడు చెబుతూ, అంతర్హితాని భూతాని, మన కళ్ళకు కనబడని అనేక జంతువులు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా బలవంతి మహాంతి చ, చాలా బలాన్ని కలిగి ఉన్నాయి. మహాంతి చ, పెద్ద పెద్ద ఆకారాన్ని కూడా కలిగి ఉన్నాయి. కానీ వాటిని దాటి రావాలంటే, వాటి వల్ల మనకు ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలంటే అక్కడ 2 కారణాలు. ఒకటి అగ్నినా తపసా చైవ శక్యం గంతుం వృకోదర. ఒకటి అగ్ని యొక్క ఆరాధన చేయాలి, అలాగే తపస్సును చేయాలి. పరమాత్మను మనం అలా పరమాత్మ యొక్క గుణాలను మనం ఆలోచిస్తూ, పరమాత్మను మనం కీర్తిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఎటువంటి ఆపదలు రావు. కాబట్టి మనం అటువంటి విధానాన్ని అనుసరిస్తూ అగ్నిని ఆరాధిస్తూ అలాగే పరమాత్మను కూడా మనం కొనియాడుతూ మనకు ముందుకు ప్రయాణం చేద్దాము భీమా అని భీముని గురించి ఇంకా కొన్ని మాటలను చెప్పబోతున్నారు యుధిష్ఠిరుల వారు. ఆ మాటలు ఏమి అనే విషయాన్ని తర్వాత ప్రవచనంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థన అలాగే మంగళ పద్యాన్ని పలుకుతూ పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.